K24 న్యూస్ పిఏపల్లి మండల పరిధిలోని వద్దిపట్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ వారి హెల్త్ క్యాంపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసిన క్యాంపును ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే సేనవత్ బాలునాయక్. అనంతరం శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ వారి ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరించారు. పేదలకు ఉచితంగా సేవలు అందిస్తున్న శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారిని అభినందించారు. గ్రామం చాలా పెద్ద గ్రామం. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రాంతం కూడా కరెక్ట్ ప్రాంతమే. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ తండాలు ఉన్నటువంటి గ్రామం వద్దిపట్ల గ్రామం. చాలా పెద్ద గ్రామం. నాకు కూడా ఇష్టమైనటువంటి గ్రామం ఈ గ్రామం అని చెప్పి మీకు సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకని ఈ గ్రామంలో మరి పెద్ద ఎత్తున వైద్యాన్ని అందించడానికి ట్రస్ట్ వారు ముందుకొచ్చారు. అందుకే తండాలో ఉన్నారు చదువుకున్న వాళ్ళు మీరందరూ కూడా మీ ప్రొఫైల్ మీ గ్రామాల్లో వారు వచ్చినప్పుడు వారికి పూర్తి సహకారం అందించాలి. ఈ ఒక్కరు చేసి పోయేది కాదు. ఈ 3 సంవత్సరాలు కంటిన్యూస్ గా మీ ఆరోగ్య రక్షణ చేయాలన్న గొప్ప ఆలోచనతోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మా డాక్టర్ గారు కూడా మొన్ననే మేము ఎప్పుడప్పుడు మెడికల్ క్యాంప్ పెడుతూనే ఉన్నాం. మా డాక్టర్ వెంకటరెడ్డి గారు పాల్వాయి వెంకటరెడ్డి గారు వారి సూర్య హాస్పిటల్ ఆధ్వర్యంలో మొన్ననే ఒక 15 నెలల రోజుల క్రితం ఇక్కడనే ఈ వద్దిపట్ల గ్రామంలో పెద్ద ఎత్తున ఒక్కరోజు మెడికల్ క్యాంప్ పెట్టించాం. వారి డాక్టర్ అయిన ప్రాంతంలో ఈ మండలంలో అక్కడ అన్ని గ్రామాలలో వారి సూర్య హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ పెడుతున్నాం. కానీ వీరు కంటిన్యూస్ గా 3 సంవత్సరాల యొక్క గ్రామాన్ని మరి దత్తతలాగా తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడాలనే గొప్ప ఆలోచన కూడా ముందుకు వచ్చినారు. అందుకు మీరందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి ఉపయోగించుకోవాలని చెప్పేసి చుట్టుపక్కల గిరిజన తండావాసులకు ఈ గ్రామ పెద్దలకు చదువుకున్న విద్యార్థులు మీరు కూడా ఇంకోటి కూడా చెప్పిన ఆరోగ్యం కాపాడుతో పాటుగా యువతను కూడా ఒక మంచి సద్మార్గంలో నడిపేయాలని మంచి ఆలోచన గొప్ప ఆలోచన. ఇవాళ చాలా మంది మత్తు పదార్థాలకు అలవాటు పోయి డ్రగ్స్ కు లేకపోతే గంజాయికి లేకపోతే తాగుడుకు అలవాటు పోయి రకరకాల కారణాల చేత ఇవాళ యువతల పక్కదారి పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక సద్మార్గంలో నడిపేయాలన్న గొప్ప ఆలోచన కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉండడం మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా పూర్తిగా వారికి సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ప్రాంతంలో ఈ గ్రామాలందరికీ రిక్వెస్ట్, ఈ తండాకి సంబంధించిన చాలా మంది పెద్ద మనసు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. మీరందరూ కూడా ఈ సేవ వాళ్ళు చేసేటువంటి 3 సంవత్సరాలు వాళ్ళకి ఏ రకమైనటువంటి సహకారం అన్నా మీరందరూ కూడా అందించాలి. అందుకు నా వంతు కూడా పూర్తి సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ